ఫస్ట్ మీరు పాలు తీసుకోండి. బర్రె పాలు తీసుకుంటే మీకు కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆవు పాలు తీసుకుంటే కొంచెం ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మనం కుల్ఫీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఆవు పాలతో కూడా అందరూ చేస్తారు. అయితే ఒక 2 లీటర్ల పాలు తీసుకుంటే మళ్ళీ దాన్ని స్లోగా ఉడికించి 1 లీటర్ అంటే సగం అయ్యేంత వరకు ఇలా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లో యాలకులు వేసుకోండి. యాలకులు మామూలుగా పొడి చేస్తే అంత ఈజీగా అవ్వదు, కాబట్టి ఇందులో నేను పంచదార తీసుకున్నాను. పంచదార కొంచెం వేసి దీన్ని పొడి చేసుకోండి. అప్పుడు యాలకులు ఫైన్గా పొడవుతుంది. మళ్ళీ మన కుల్ఫీలో వేసినప్పుడు చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఈ పాలని ఒక పక్కన ఇలా మసులుతూనే ఉన్నాయి. మరి మన యాలకుల పొడి ఇక్కడ ఫైన్గా అయిపోయింది. ఇందులో బాదాం, జీడిపప్పు కొంచెం వేసి దీన్ని కూడా ఇప్పుడు బరకగా పొడి చేసుకుందాం. యాలకులు ఫైన్గా పొడి అవ్వాలి కాబట్టి పంచదార వేసి పొడి చేశాను. ఇప్పుడు బాదాం, జీడిపప్పు వేసి కొంచెం బరకగా పొడి చేసుకొని మన ఈ ఉడుకుతున్న పాలల్లో వేసుకుంటే ఇమీడియట్గా మనకి ఆ కుల్ఫీకి కావాల్సిన టెక్స్చర్ వచ్చేస్తుంది. దీన్ని కూడా బరకగా పొడి చేసి ఇందులో వేసి కుక్ చేయాలి. అది ఎలాగో చూడండి. ఇలా జీడిపప్పు, బాదాంని ఇలా బరకగా పొడి చేసిన దాన్ని మనం ఉడుకుతున్న పాలల్లో వేసేయండి, దాంట్లో కలిపేసేయండి. అయితే మనం 2 లీటర్ల పాలని 1 లీటర్ సగం చేసుకోవాలి. సగం చేసిన తర్వాత యాలకుల పొడి, ఈ జీడిపప్పు, బాదాం పొడి కూడా ఇందులో వేసి స్లోగా ఇలా కలిపేసుకొని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 నిమిషాలు చక్కగా ఉడికితే సరిపోతుంది. పాలని ఎక్కువగా చిక్కగా చేయని వాళ్ళు చాలా ఎక్కువసేపు కుక్ చేస్తారు, అంత అవసరం లేదు. ఇది మామూలుగా అంటే మరీ చిక్కగా అయిపోతే కుల్ఫీ బాగోదు. ఇది మనం కుల్ఫీ కరుగుతున్నప్పుడు అది మళ్ళీ పాలలా కరగాలి, అప్పుడే మన కుల్ఫీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా స్లోగా ఉడుకుతూ ఈ పాల కన్సిస్టెన్సీ మనకి భలే చిక్కగా తయారవుతుంది. ఇలా చేసిన తర్వాత 3 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయండి. ఇందులో మనం పంచదార కావలసినంత వేసి ఈ జీడిపప్పుతో పాటు స్లోగా కుక్ చేసేసుకోండి. చూడండి, ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, మీరు ఈ కుల్ఫీ మిశ్రమాన్ని కనుక మీరు టేస్ట్ చేస్తే మీకు షుగర్ కొంచెం అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించాలి. ఎందుకంటే ఐస్ క్రీమ్ కానీ ఆ కుల్ఫీ తినేటప్పుడు మీరు ఏదో పాయసంలో వేసినట్టు పంచదార వేస్తే మీకు ఆ తీపి సరిపోదు. కాబట్టి కొంచెం తీపి కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ మన కుల్ఫీ తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మన ఈ ఒక ఉడుకు వచ్చింది. స్లోగా ఇంకొంచెంసేపు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేద్దాం. అయితే ఇందులో ఆ రోజ్ సిరప్ కానీ ఏదైనా వేసే ముందు కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకు, లేకపోతే మనకి ఈ విరిగినట్టు అవ్వకుండా చూసుకోవాలి. మనకి ఆల్రెడీ కావాల్సిన ఆ చిక్కదనం అంతా వచ్చేసింది. చూడండి, ఆ చిక్కదనం కూడా ఎలా ఉండాలో ఇలా లిక్విడీ ఉండాలి. చాలామంది ఏదో రబడీ చేసినట్టు మరీ చిక్కగా చేస్తారు. అలా చేస్తే తినేటప్పుడు మనకి దానా ఎక్కువ అయిపోయి తినడం మజా రాదు. మనం దీన్ని ఒక పాత్రలో వేసి మనకి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కూడా నోట్లో పెట్టుకున్నప్పుడు ఇది కరిగిపోవాలి పాలలా, అప్పుడే మీ కుల్ఫీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ ఈటీవీ అభిరుచిలో రకరకాల రుచికరమైన దేశ విదేశాల వంటలు చేసి చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే చక్కగా యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఆ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేయండి, ఎన్నో విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మళ్ళీ ఎలా ఆ రోజ్ ఫ్లేవర్ని ఎలా చేసుకొస్తాను. సో మరి నేను ఈరోజు కొంచెం డెకరేషన్కి నేను గులాబీ పువ్వు వాడుతున్నాను. కానీ గుర్తుంచుకోండి, మీరు మార్కెట్లో వెళ్ళి గులాబీ పువ్వు కొనుక్కొస్తే దానిపైన ఈ సెంట్లు, పర్ఫ్యూములు కొడతారు. అది తినడానికి అస్సలు పనికిరాదు. మీ పెరట్లో గులాబీ పువ్వు ఉంటే వాడండి. మార్కెట్లో తెచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది ప్యూర్ ఇండియన్ రోజు, చక్కటి మంచి సువాసన ఇస్తుంది. మనకి గులాబీ పూల్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయి. కొన్ని పెద్దగా ఉండే పూలు, అవి వాటిలో స్మెల్ తక్కువ ఉంటుంది. కానీ ఇలా ఫుల్గా విచ్చి రెక్కలుగా ఉండే గులాబీ పూలు భలే మంచి సువాసన ఉంటుంది. రోజ్ ఫ్లేవరు మనం ఈ కుల్ఫీలోనే కాదు, ఎన్నో రకరకాల స్వీట్లలో కూడా వాడుకుంటాం. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు చల్లార్చేసి ఈ రోజ్ సిరప్ అలాగే దీంట్లో కొన్ని సబ్జ గింజలు కూడా వేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది చేసేటప్పుడు మళ్ళీ దీన్ని మనం కుండ పాత్రల్లో, ఇప్పుడంటే మనకి ప్లాస్టిక్వి మనకి దొరుకుతూ ఉంటాయి, వాటల్లో కూడా వాడుకోవచ్చు. కానీ ట్రెడిషనల్గా
కుండ పాత్రలు ఇలా చిప్పల్లా కానీ ఇలా చిట్టి చిట్టి కుండల్లా కానీ మనకి ఉంటాయి. అయితే దాంట్లో ఈ కుల్ఫీ సెట్ చేస్తాం. దీంట్లో సెట్ చేయడం వల్ల మళ్ళీ మనం తినేటప్పుడు తొందరగా కరిగిపోతుంది. అదే ప్లాస్టిక్ అనుకోండి, పైనుంచి తొందరగా కరిగిపోతూ ఉంటుంది. కుల్ఫీ స్టిక్తో వేసి తినొచ్చు, నేను అలా కూడా తింటాను. కానీ చాలామంది ఇలా స్పూన్తో గుచ్చి తింటారు. కుండ పాత్రలో తీసుకుంటే కుల్ఫీ మరింత రుచి పెరుగుతుందంటారు. కొంచెం చల్లారిన తర్వాత మన రోజ్ సిరప్ వేసేసి దాంట్లో కలిపేసుకోండి. రంగు కూడా మనకి మంచి పింకిష్ కలర్ వచ్చేస్తుంది. అలాగే కొన్ని రోజ్ పెటల్స్ కావాలంటే ఇలా తుంచేసి దాన్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో సబ్జ గింజలు చాలామంది పైన కూడా వేసుకుంటారు, దీంట్లో కలిపి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇందులో వేసేసుకుందాం. చూడండి ఎలా అయినా అవి పైకే తేలుతాయి. సో ఇప్పుడు మన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో పెట్టేసి ఫ్రీజ్ చేసుకోవడమే. చూశారు కదా, ఈ కుండ పాత్రల్లో చేసేటప్పుడు నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఆ నీళ్ళలో నానిన తర్వాత ఇది ఇంకా మనం వేసే పాలల్లో నుంచి తేమ పీల్చుకోకుండా ఉంటుంది. అలాగే కావాలంటే ఇలా స్టీల్ జార్లో కూడా మనం వేసుకోవచ్చు. దీన్ని స్లోగా ఇలా కలిపేసుకోండి, ఈ మట్టి పాత్రల్లో వేయండి. సో మీ అందరికీ తెలుసు దీంట్లో బోల్డ్ అంతా పంచదార పడింది. అయితే మనం వేసేది ఒక గరిటెడు మాత్రమే. చూడండి, ఒక గరిటెడు వేస్తే ఇది నిండిపోతుంది. అయితే మనకి చాలామంది ఏంటంటే ఇది పెద్ద బౌల్లో వేసుకుంటే స్కూపులుగా తినేసి చాలా ఎక్కువ స్వీట్ తింటారు. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. సో మనం వీటిని ఇలా చిన్న బౌళ్ళల్లో చిన్న కటోరీలో కనుక వేసుకుంటే మనకి తినే శాతం తక్కువ ఉంటుంది. ఫ్రోజన్ అయినప్పుడు అది తినడానికి టైం పడుతుంది, ఎందుకంటే స్లోగా కరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ టైం తిన్నాము అనే ఆ ఫీలింగ్ తోటి మనకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సింపుల్ రెడీ. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఫ్రీజ్ అయిన తర్వాత భలే ఉంటుంది. దీనిపైన చూడ్డానికి కూడా మంచిగా ఉండేట్టు మనం రోజ్ కుల్ఫీ అన్నాం కదా, దీన్ని మళ్ళీ తుంచి పైన కావాలంటే ఇలా వేసుకోండి. ఆల్రెడీ నేను ముందు వేసినవి కూడా పైన తేలుతున్నాయి. ఈ ఫాయిల్ ఇవి కూడా పెట్టడం చాలా ఈజీ. ఇలా పెట్టేసుకోండి ఒక్కొక్కటి. ఇలా మిగతావన్నీ కూడా మనం ఇలా ఫాయిల్ ఉంటే చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిపైన సీల్. అంతే. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఎంతసేపు వీలైతే సాయంత్రం పెట్టేసేయండి. మరుసటి రోజు మధ్యాహ్నం పూట ఆ వేడిగా ఉన్నప్పుడు కుల్ఫీలు లంచ్కి ముందు 2 గంటల ముందు తినొచ్చు. లంచ్ తర్వాత వేరే స్వీట్లు తినే బదులు ఒక కుల్ఫీ ఇస్తే ఆ ఆనందం ఉంటుంది. పెద్దోళ్ళకు కూడా ఆ చిన్ననాటి రోజులు జ్ఞాపకం రావాల్సిందే. అంత అద్భుతమైన కుల్ఫీ మీరు చేసుకోండి, మీ పిల్లలకి పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేయండి. 2 గంటల తర్వాత కలుద్దామా? చూడండి, ఇలా కుల్ఫీలు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఆహా, లోపల మనం ఇలా తీసామనుకోండి, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మనం స్టీల్ కటోరీలో కూడా వేసి పెట్టుకున్నాము. నాకు స్టీల్ కటోరీలో కొంచెం ఎక్కువ వస్తుందని ఇంకా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ఈ స్టీల్ కటోరీని కూడా నాకుంటూ తినేవాడిని చిన్నప్పుడు, భలే మజా. సో పర్ఫెక్ట్. చూడండి, మన ఈ రోజ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. రోజ్ కుల్ఫీ, చిన్న మట్కాలో రోజ్ కుల్ఫీ తయారు చేసుకోవడానికి ముందుగా ఫుల్ క్రీమ్ బఫలో మిల్క్ అలాంటివి తీసుకొని 2 లీటర్లు సగం 1 లీటర్ అయ్యేంత వరకు స్లోగా కుక్ చేసుకోండి. తర్వాత యాలకులు, పంచదార మిక్సీ జార్లో పొడి చేసుకొని, అలాగే దాంట్లో జీడిపప్పు, బాదాం కూడా వేసి దాన్ని పొడి చేసిన మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలల్లో వేసి ఒక 3-4 నిమిషాలు చక్కగా మసిలిన తర్వాత స్టవ్ ఆపేసి దాంట్లో పంచదార కూడా వేసి చక్కగా కలుపుకోండి. చల్లారిన తర్వాత దాంట్లో రోజ్ సిరప్, గులాబీ రెక్కలు కూడా అలాగే సబ్జ గింజలు చూపించిన విధంగా అందులో వేసి వాటిని మట్టి పాత్రలో లేకపోతే స్టీల్ పాత్రలో వేసి ఫ్రిడ్జ్ లో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఈ రోజ్ కుల్ఫీ చాలా ఫ్లేవర్ఫుల్ గా, చాలా టేస్టీగా వడ్డించుకొని ఎంజాయ్ చేయండి.